బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దశాబ్దాలుగా కాంగ్రెస్కు ఎదురులేదు అనుకునేటటువంటి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ ఎలా క్షీణించింది? ఒకప్పుడు వైభవంగా దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఎలా పతనావస్థకు చేరుకుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2014 ఎన్నికల్లో బీజేపీ లోక్సభలో సొంతంగా మెజారిటీ సీట్లను సాధించింది. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని పెంచుకుంటూ ఓట్ల శాతం పెంచుకొని బీజేపీ నిరంతరం అధికారంలో ఉండగల పార్టీగా తన ఆధిపత్యాన్ని చూపించుకుంటోంది. మరోసారి గెలిస్తే ఆధిపత్య పార్టీగా నిలిచిపోతుందని అనుకోవడంలో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ పతనం మహారాష్ట్రపై పట్టును కోల్పోవడంతో ప్రారంభమైందని చెప్పవచ్చు. బొంబాయి రాష్ట్రాన్ని మనం కాంగ్రెస్కు జన్మస్థలంగా చెప్పవచ్చు. డిసెంబర్ 28, 1885న 72 మంది ప్రతినిధులతో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో కాంగ్రెస్ స్థాపించబడింది. 1960లో మహారాష్ట్రను బొంబాయి రాష్ట్రం నుంచి వేరు చేసిన తర్వాత కూడా దాని పాలన కొనసాగుతూనే ఉంది. అప్పటి నుంచి 20 మంది ముఖ్యమంత్రులలో 13 మంది కాంగ్రెస్కు చెందినవారే ఉన్నారంటే కాంగ్రెస్కు ముంబైలో ఉన్న పట్టు ఏంటో మనకు తెలుస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం కాంగ్రెస్ పతనానికి పార్టీ ఫిరాయింపులే కారణమని అంటారు. 1950 నుంచి ఫిరాయింపుల పరంపర కొనసాగుతూనే వస్తుంది. అయితే ఇది 1967లో పతన స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. 438 మంది కాంగ్రెస్ సభ్యులు పార్టీ నుంచి విడిపోయారు. ఎమర్జెన్సీ తర్వాత అసంతృప్తితో 1977లో ఇందిరాగాంధీ కాంగ్రెస్కు నాయకత్వం వహించటంతో కాంగ్రెస్ చీలిపోయింది. 1978లో శరద్ పవార్ సామంతర్ కాంగ్రెస్ను స్థాపించారు. జనతా పార్టీ రైతులు, కార్మికుల మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చి రాష్ట్రపతి పాలనను విధించి ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో పవార్ ఓడిపోయారు. 1986లో ఇందిరాగాంధీ హత్య జరిగిన 2 ఏళ్ల తర్వాత పవార్ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చి 1995 వరకు ముఖ్యమంత్రిగా పాలించారు. మరోపక్క ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో 1990 నుంచి ప్రజల మతపరమైన అభిమానాన్ని గెలుచుకుంటూ బీజేపీ దేశవ్యాప్తంగా పుంజుకుంది. దీనికి ముఖ్య కారణం 1990లో ఎల్కే అద్వానీ నాయకత్వంలో చేసిన రథయాత్ర. 1992 బొంబాయి అల్లర్లు, బాంబు పేలుళ్ల వల్ల ప్రజలు శివసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి కూర్చోబెట్టారని చెప్పవచ్చు. 1999లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు, ప్రధానమంత్రి అభ్యర్థిగా రావటంతో ఇటలీలో జన్మించిన సోనియా గాంధీకి పార్టీని నడిపించే హక్కు లేదని వ్యతిరేకించటంతో మే 20, 1999న కాంగ్రెస్ నుంచి శరద్ పవార్ను బహిష్కరించారు. దీంతో శరద్ పవార్, పిఏ సగ్మా తారిక్ అన్వర్ జూన్ 10న 1999న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. సోనియా గాంధీ నాయకత్వంపై వ్యతిరేకతతో ఎన్సీపీని స్థాపించినప్పటికీ అక్టోబర్ 1999లో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో చేరింది. అంతేకాకుండా 2004లో ఎన్సీపీ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి యూపీఏలో చేరింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ 2014 వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా కొనసాగింది. జూన్ 20, 2012న పిఏ సగ్మా ఎన్సీపీని వదిలి రాష్ట్రపతి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. 2014 లోక్సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రత్యర్థి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ చేతిలో యూపీఏ ఓడిపోయింది. ఎన్సీపీ 10 ఏళ్లలో మొదటిసారిగా ప్రభుత్వం నుండి వైదొలిగింది. అక్టోబర్ 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీతో ఎన్సీపీ తన పొత్తును విడిచిపెట్టి ఒంటరిగా పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొదట ఎన్సీపీ మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంతో మహారాష్ట్రలో బీజేపీ బలంగా పాతుకుపోయింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పతనం గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. లోక్సభకు 80 మంది సభ్యులను పంపుతోంది. అంటే రాజకీయంగా చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు 1947 తర్వాత
40 ఏళ్ల పాటు కాంగ్రెస్కు ఉత్తరప్రదేశ్ కంచుకోట. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్కు పెద్ద పాత్ర ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పట్టు విడవని విక్రమార్కుడిలాగా ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుకు బాటలు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. మరి దీనిని ప్రియాంక అధిగమిస్తారా లేదా అనేది చూడాలి. 1985 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 269 సీట్లతో అధికారం చేపట్టింది. అప్పుడు బీజేపీ సాధించింది కేవలం 16 స్థానాలు. అంతకుముందు 1984 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 85 స్థానాలను హస్తం పార్టీ స్వీప్ చేసింది. దాంతోపాటు అత్యంత కీలకమైన హిందీ రాష్ట్రాలలో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అదే సమయంలో అది కొన్ని స్వయంకృతాపరాధాలు చేసింది. తద్వారా స్వీయ నాశనాన్ని కొని తెచ్చుకుంది. షాబానో కేసు, సల్మాన్ రష్దీ పుస్తకంపై నిషేధం, శిలాన్యాస్ కోసం అయోధ్య తలుపులు తెరవటం వంటి రాజకీయ తప్పులకు పాల్పడి యూపీ అనే బంగారు కానుకను వెండి పళ్లెంలో పెట్టి బీజేపీకి అప్పగించింది. 1984లో 404 లోక్సభ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలం 1989 ఎన్నికల నాటికి 207 స్థానాలకు పడిపోయింది. దాంతో 1991 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 221 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. కేవలం 6 ఏళ్లలో కాంగ్రెస్ ఆవిరైపోయింది. 46 సీట్లకు పరిమితమైంది. అంటే 1985 నుంచి 91 వరకు 83% పతనమైంది. అదే సమయంలో బీజేపీ బలం 14 రెట్లు పెరిగింది. 1984 కేవలం 2 లోక్సభ స్థానాలు గెలిచిన బీజేపీ 1989 నాటికి 85 సీట్లకు ఎగబాకింది. ఇదంతా నాడు రాజీవ్ గాంధీ తప్పులకు కాంగ్రెస్ చెల్లించిన మూల్యం. అప్పటి నుంచి ఇప్పటి వరకు హస్తం పార్టీ పతనం అంచెలంచెలుగా కొనసాగుతూనే ఉంది. మరోవైపు దీనికి విరుద్ధంగా బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. 2009లో 116 స్థానాలు గెలిచిన బీజేపీ 2014లో 282 సీట్లు గెలిచి పూర్తి మెజారిటీ సాధించింది. అంటే దాని వృద్ధి రేటు 143%. అదే సమయంలో 2009లో 206 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ బలం 2014 నాటికి 44 సీట్లకు పరిమితమైంది. 2019లో కూడా దాని పరిస్థితి ఏమీ మారలేదు. కానీ బీజేపీ తన సంఖ్యను 303కు పెంచుకుంది. బీజేపీ దూకుడుగా అనుసరిస్తున్న కమ్యూనల్ పోలరైజేషన్, భారీ ప్రచారం, ఓటర్ల సమీకరణ, ఆకట్టుకునే ప్రసంగాలు దాని ఎదుగుదలకు దోహదం చేశాయి. కానీ కాంగ్రెస్ ఓటమి కథ మరీ విచిత్రమనిపిస్తోంది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో యూపీ నుంచి బీజేపీ వరుసగా 71, 62 స్థానాలు దక్కించుకోగా కాంగ్రెస్ 2, 1 సీట్లలో గెలిచింది. ఒక్కోసారి అధికారం చేజారితే దానిని తిరిగి దక్కించుకోవటం కాంగ్రెస్కు కష్టంగా మారింది. వాస్తవానికి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పతనం రాత్రికి రాత్రే జరిగింది కాదు. 1996 నుంచి దాని ఓట్ల శాతం సింగిల్ డిజిట్కే పరిమితమవుతూ వచ్చింది. గత 25 సంవత్సరాలలో యూపీలో అది అత్యధికంగా 1996లో 33 లోక్సభ సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత 2009లో 22 సీట్లు సాధించింది. ఇంతకు మించి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రదర్శన గొప్పగా లేదు. కాంగ్రెస్ పార్టీ 2014 లోక్సభ ఎన్నికలలో కేవలం 44 స్థానాలకు పరిమితమైంది. అలాగే 2019లో 52 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు బీజేపీ విషయం ఇందుకు పూర్తిగా భిన్నం. 1991లో యూపీ అసెంబ్లీలో 221 సీట్ల నుంచి 2002లో 88కి, 2007లో 51కి, 2012లో 47కి పడిపోయినా ఏనాడు అది పూర్తిగా కూలిపోలేదు. ప్రతి ఎన్నికల్లో కనీసం 15 నుంచి 17% మధ్య ఓటు షేర్ సాధిస్తూ వచ్చింది. 2017లో 312 సీట్లతో అద్భుత విజయం సాధించడానికి పునాది ఆ ఓట్లే. అదే సమయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం యూపీ కాంగ్రెస్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. కార్యకర్తలను తీవ్రంగా కుంగదీసిన పాపం పార్టీదే. యూపీ మాత్రమే కాదు, జాతీయంగా కూడా కాంగ్రెస్ తీరు ఇప్పటికీ మారలేదు. యూపీ గణాంకాలు చెబుతున్నట్టుగా ఓటమి తర్వాత కాంగ్రెస్ తనను తాను పెంచుకునే బదులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోంది. ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్, యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిశాలో నేడు కాంగ్రెస్ పరిస్థితి అందుకు ఉదాహరణ. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ పతనానికి కాంగ్రెస్ వద్ద హేతుబద్ధంగా సమర్థించుకోలేదు. కాంగ్రెస్కు భిన్నంగా బీజేపీ పరాజయం పాలైనప్పుడు కుంగిపోలేదు.
1991 నుంచి దాని అతి తక్కువ లోక్సభ సీట్లు 116. కాంగ్రెస్ తనను తాను నిర్మూలించుకుంటుండగా బీజేపీ తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటోంది. ఢిల్లీనే ఉదాహరణగా తీసుకుంటే షీలా దీక్షిత్ హయాం ముగిసిన తర్వాత అక్కడ కాంగ్రెస్ ఘోరంగా పతనమైంది. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీలో దానికి ఒక్క సీటు కూడా లేని దుస్థితి. ఒకవేళ ఈ అసెంబ్లీ ఎన్నికలలో ఎస్పీ చేతిలో బీజేపీ దెబ్బతిన్నదే అనుకుందాం. అయినా 2024లో దాని గెలుపు అవకాశాలకు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలను 2 జాతీయ పార్టీల మధ్య పోరాటంగా ప్రజలు చూస్తారు. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోలికే లేదు. మరి ప్రియాంకా గాంధీ ఎందుకు 2024 లోక్సభ ఎన్నికలకు బలహీన కాంగ్రెస్ను సిద్ధం చేయటానికి అంతలా శ్రమిస్తున్నారు? బహుశా 1977లో 153 నుంచి 1980లో 353 స్థానాలకు చేర్చిన ఇందిరాగాంధీ స్ఫూర్తి కావచ్చు. మరోవైపు బీజేపీ తన అనైతిక సామ దాన దండు భేద్ రాజకీయాలకు తగిన మూల్యం చెల్లించే అవకాశమూ లేకపోలేదు. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య విలువలను గంగలో కలిపిందన్న అపప్రదను మోస్తోంది. రాజకీయాలను ఇచ్చిపుచ్చుకునే వ్యాపారంగా మార్చిందనే ఆరోపణలు దానిపై ఉన్నాయి.